అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ రకమైనటువంటి సమస్య రాకుండా చూస్తున్న మాట ఇచ్చినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అన్నిటికంటే గొప్ప విషయం ఇంతకుముందు రాంబాబు గారు మాట్లాడారు. ఈ సేవాలాల్ మహారాజు జయంతిని వచ్చే సంవత్సరం నాటికి హైదరాబాద్ నడిబొడ్డులో ఇప్పటి వరకు ఎవరు ఏర్పాటు చేయని విధంగా సుమారు 50 లక్షల రూపాయలతోటి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్ లో నడిబొడ్డు అని చెప్పి ఆ రోజు మీకు సందర్భంగా అడిగినందుకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకొని దానికి సంబంధించిన శాఖ మంత్రులు, మన జిల్లా మంత్రి వర్యులు, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఒప్పజెప్పిండని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా మన పట్ల ఉన్నటువంటి జాతిని గౌరవించే విధానంలో వారు చేస్తున్న గొప్పతనం అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తూ మరి అనేక విషయాలు ఉన్నాయి. ఇవాళ మీరు నాయకులు కూడా మాట్లాడారు, కానీ ఇంతకుముందు మా మామగారు చెప్పినారు. వాస్తవంగా మనకు అన్నిటికంటే ముఖ్యం ఇవాళ ఇవన్నీ ఉంటాయి. రోడ్లు అయితే ఉంటాయి, నీళ్లు వస్తుంటాయి, కరెంట్ వస్తాయి, రొటీన్ ఊర్లు వెళ్తుంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం మనిషికి आपने जमीन तो प्रेम ఎక్కువ. एक एकड़ जमीन तो दे, 10 गुंठा जमीन तो दे, 1 कोटरा जमीन तो दे, वहां नागर तो 10 तो 50 खायर अलवाट आपण बोर माटिंचे. आज આપણે गौरव कसे कोई कथा आलोचन करो. जमीन तो गौरव છે, वो जमी वासु आपण थोड़ा नाम करते, वो जमीन तो आपण गौरव का बचते, वो जमी वासु आज आपण और 1 एकड़ तो एक पाटे गौरव का बचत कार्यक्रम करते. అట్లాంటి సందర్భంలో సభ ద్వారానే వారికి మరి రాష్ట్రం అంతా చూసే విధంగా వారికి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఇప్పటి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతికి ముఖ్యమంత్రి హాజరైంది నాకు తెలిసి ఎవరు కాలేదు ఇప్పుడు వరకు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు మేము అడిగినాం. 15వ తారీఖు నాటి శాసనసభ సమావేశాలు నడుస్తున్నాయి. ఎంతో కిటిలమైనటువంటి విషయాలు ప్రాజెక్టుల పైన నడుస్తున్నప్పటికీ అన్నా మీరు కనీసం అర్ధ గంట కొరకన్నా వచ్చిపోవాలి, తప్పకుండా మీరు సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొనాలి, ఈ రాష్ట్రంలో లంబాడి జాతికి ఒక సందేశాన్ని పంపాలని కోరగానే ముఖ్యమంత్రి గారు నువ్వు 9:30కి రెడీ చేసుకో, నేను 9:45కి వస్తా, ఒక అర్ధ గంట ఉంటా, తర్వాత శాసనసభకి వెళ్ళిపోతా. విషయాలు ఎంత సీరియస్ ఉన్నాయని తెలుసు అంటే నువ్వు 10 నిమిషాలు వచ్చిపోవడం సార్ మాకేం లేదు, నువ్వు 10 నిమిషాలు వచ్చిపోవంటే ఆయన 10:30కి వచ్చిన వాస్తవంగా 9:40కి వచ్చినట్టుంది. 11 గంటల వరకు ముఖ్యమంత్రి గారు అక్కడనే కూర్చొని మేమందరం మాట్లాడిన దాకా ఉండి మరి సభను పూర్తిగా విన్న ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి ముఖ్యమంత్రి హాజరుగానే ఏకైక ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే హాజరయ్యారు. అంటే మన జాతి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయత, గౌరవం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సభలో అడిగినాం మేము, ఎక్కడైతే మీరు ఇచ్చినటువంటి గతంలో ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి ₹1 బడ్జెట్ వాస్తవంగా సరిపోవట్లేదని చెప్పినాం. ఎందుకంటే ₹1 మీరు ఇచ్చేటువంటి చెప్పి ఇప్పుడు మా ఆదేవ్ గారు చెప్తా ఉన్నారు 3,10,000, 3,60,000 సుమారు ఉందనుకున్నాను గత బడ్జెట్ లో. ఇవి ఎక్కడ సరిపోవట్లేదు అని అంటే వెంటనే నేను మాట్లాడి బడ్జెట్ పెంచాను అనగానే ఆయన మాట్లాడేటప్పుడు మళ్ళా ₹1 అక్కడికక్కడే మళ్ళీ వెంటనే ప్రకటించి ప్రభుత్వ అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.